పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనములు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలము గుండా పోవచ్చుండా శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో, నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరులు కానీ తినగోడని అతని నుండి నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి కదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమములను ఉల్లంఘించి నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా? దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుకొనుచున్నాను, బలిని కాదు అను వాక్యమందలి భావమును మీరు ఎరిగి ఉన్న ఎడల నిర్దోషులని మీరిట్లు నిందింపరు. ఏలైనా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేష పట్టణములో క్రీస్తు ప్రభువుకును అదేవిధంగా పరిసయ్యులకు మధ్య జరిగినటువంటి ఈ సంభాషణలో దేవుడు మనకు ఒక సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆచారము కంటే మానవుని యొక్క అవసరాలు ముఖ్యము అని తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మనము మాత్రము ఆచారమునకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము, సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము, మన యొక్క జాతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము, మన యొక్క మతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము, మన యొక్క కులానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటామే తప్ప మన తోటి మానవుడిని మానవుడిగా కూడా మనం చూడలేము. కాబట్టి అంత హీనమైనటువంటి మానవ స్థితిని మనం జీవిస్తున్నాము అని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో దావీదు మహారాజు తన అనుచరులతో ఇదిగో దేవాలయంలోనికి వెళ్ళి అర్చకులు తప్ప మరెవరు కూడా తినకూడనటువంటి నైవేద్యాన్ని తినినప్పుడు దేవుడు వారిని శిక్షించడం లేదు. ఎందుకు అంటే ఇదిగో ఆచారము కంటే కూడా మానవుని యొక్క ఆకలి అనేటువంటిది గొప్పదిగా ఆయన చూస్తూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితం అనేటువంటిది గొప్పదిగా ఆయన చూస్తున్నాడు కాబట్టి వారిని శిక్షించలేదు. అదే విధముగా ఒక ధనికుడైనటువంటి యువకుడు వస్తూ ఉన్నాడు దేవుని దగ్గరికి. అయ్యా, నేను నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలి అని అడిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, ఈ 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తే గనక నిత్య జీవితాన్ని పొందుతావు అని. ఇంకా నువ్వు ఏమీ కూడా చేయవలసినటువంటి అవసరం లేదు, ఈ 10 ఆజ్ఞలు నువ్వు పాటించు అని చెబుతున్నాడు దేవుడు. ఆ యువకుడు, నేను చిన్నప్పటి నుండి కూడా ఈ 10 ఆజ్ఞలను పాటిస్తున్నాను అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు, నీ వెళ్ళి ఒక మానవుడిగా జీవించని చెబుతూ ఉన్నాడు. నీకున్నటువంటి సమస్తాన్ని అంతటిని కూడా అమ్మి వెచ్చించి ఆ సమస్తము కూడా పేదలకు దానం చేయమంటున్నాడు. నీ తోటి మానవుని కూడా ఒక మానవుడిగా చూడమని చెబుతున్నాడు. ఎప్పుడైతే మనము కూడా మన తోటి వారిని మానవుడిగా మనం చూడగలుగుతూ ఉంటామో, మన తోటివారిగా మనం చూడగలుగుతూ ఉంటామో, మన సహోదరుడిగా మనం చూడగలుగుతూ ఉంటామో, అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవడానికి అవకాశం ఉందని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక మంచి సమరయుని యొక్క స్టోరీలో కూడా, ఆ కథలో కూడా మనం చూసినట్లయితే గనక ఇదిగో ఈ మంచి సమరయుడు చేసినటువంటి ఆ పని వల్ల దేవుని యొక్క కృపకు పాత్రుడుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ మంచి ఈ సమరయుడు ఇదిగో మనిషిని ఒక తోటి మానవుడిగా చూడగలిగాడు. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే ఈ ఆచారాల కంటే, ఈ మతానికంటే, ఈ కులము కంటే, ఈ యొక్క జాతి కంటే మానవుని మానవుడిగా మనం చూడగలుగుతూ ఉంటామో దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఆయన కృపలకు మనము పాత్రలం అవుతూ ఉంటాము. దేవుని యొక్క దీవెనలు కూడా మనకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆచారానికంటే ఎక్కువగా మానవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి మనం అందరము కూడా ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడివైన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు. ఈ విన్నటువంటి ఈ వాక్కు ద్వారా
మా తోటివారి పట్ల మేము చేసినటువంటి తప్పిదాలను ఒకసారి జ్ఞాపకము చేసుకుని నీ దగ్గర మన్నింపు అడుగుతున్నాము. మరలా మేము ఎల్లప్పుడూ కూడా ఇదిగో ప్రభా, నిన్ను తోటివారిలో చూసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని అడుగుతున్నాము. తోటివారి యొక్క ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసేటువంటి మంచి మనసును మాకు దయచేయమని అడుగుతున్నాము. అదే విధముగా ఇదిగో ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో వారందరికీ కూడా మీ స్వస్థత ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.